బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుటుంబ కలహాలతో భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కలకలం రేపింది. చిలుకూరు మండలం బాబునగర్కు చెందిన మణిదీప్ జగ్గయ్యపేటకు చెందిన శిరీషను 7 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుని జగ్గయ్యపేటలో నివాసం ఉంటున్నారు. వీరికి 2 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే కొంతకాలంగా వీరిద్దరి మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. 2 రోజుల క్రితం జరిగిన గొడవతో శిరీష ఆమె పెద్దమ్మ మణిదీప్ కోదాడ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పి పంపించారు. అయితే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాక ఘోరం జరిగింది. జగ్గయ్యపేట వెళ్లేందుకు పెద్దమ్మతో కలిసి శిరీష ఆటో ఎక్కగా మణిదీప్ ఆమెను బలవంతంగా బయటకు లాగాడు. ప్రాణభయంతో ఆమె సమీపంలోని టీ స్టాల్లోకి పరిగెత్తగా కత్తితో వెంటాడి విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న శిరీషను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మణిదీప్ దాడి దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. నిందితుడు మణిదీప్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.